హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను న్యూ ఇయర్ స్పెషల్గా డోనట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఇంట్లోనే డోనట్స్ తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 80 ml గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఈస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈస్ట్ ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఈస్ట్ యాక్టివేట్ అయ్యి ఇలా ఫర్మెంట్ అవుతుంది. ఈ రెసిపీకి ఈస్ట్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్ మైదా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో చిటికెడంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ మైదాని బాగా జల్లించుకోండి. ఇప్పుడు ఈ మైదాలోకి ముందుగా మనం ఫర్మెంట్ చేసి పెట్టుకున్న ఈస్ట్ ని వేసుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని బౌల్లో ఒత్తుకోవడం కంటే కిచెన్ క్యాబినెట్ మీద వేసుకొని ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయి డోనట్స్. ఇప్పుడు ఈ మైదా పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. పిండిని ఎంత ఎక్కువసేపు ఒత్తుకుంటే అంత సాఫ్ట్గా అవుతుంది. నీళ్లు కాస్త ఎక్కువైనా పర్వాలేదు, పిండి పూర్తిగా పీల్ చేసుకుంటుంది. ఈ పిండిని 10 నుంచి 15 నిమిషాలు అదిమినట్టు బాగా ఒత్తుకోండి. అప్పుడు పిండి చాలా మెత్తగా వస్తుంది. నేను చూపించిన విధంగా పిండిని 10 నిమిషాలు బాగా ఒత్తుకోండి. ఆ తర్వాత పిండి ఇంత సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా రౌండ్గా చేసుకొని ఒక బౌల్లో పెట్టి అంచుల చుట్టూ కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని తడిగుడ్డ కప్పి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మైదా పిండి డబుల్ అవుతుంది. ఇప్పుడు నేల మీద కాస్త మైదా పిండిని చల్లుకొని ఈ పిండిని ఎయిర్ బబుల్స్ పోయేదాకా మళ్ళీ ఇంకొకసారి బాగా ఒత్తుకోండి. బాగా ఒత్తుకునే పిండిని ఒక 2 భాగాలుగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక భాగాన్ని చపాతీ పిండి మాదిరిగా ఒత్తుకోవాలి. మరి చపాతీ ఒత్తుకున్నట్టు పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోండి. చూపిస్తున్నాను కదా, ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లో కాస్త మైదా పిండి చల్లుకొని దీన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొకసారి తడిగుడ్డతో కప్పి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని డోనట్స్ గా కట్ చేసుకోవాలి. అంచులు షార్ప్ గా ఉన్న ఒక రౌండ్ షేప్ గ్లాస్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఈ మధ్యలో డోనట్ షేప్ కోసం నేను ఒక చిన్న మూతని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నీట్ గా సైడ్స్ నుంచి పిండి మొత్తం తీసేసి ఇప్పుడు ఈ డోనట్స్ మీద కాస్త నూనె రాసుకొని గుడ్డ కప్పి పక్కన పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత బాగా కాగిన నూనెని సిమ్లో పెట్టుకొని ఈ డోనట్స్ వేసి వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. డోనట్స్ ఇలా బాగా వేగుతున్నప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకొని కాస్త మెల్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డోనట్స్ బాగా వేగాయి, మనకి కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ డోనట్స్ ని డార్క్ చాక్లెట్ లో డిప్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే అన్ని డోనట్స్ ని చేసుకోండి. నేనైతే డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. నచ్చిన వాళ్ళు వైట్ చాక్లెట్ తీసుకోవచ్చు, లేదా రిఫైన్ షుగర్ లో డిప్ చేసుకోవచ్చు. రిఫైన్ షుగర్ అంటే మనం ఇంట్లో యూజ్ చేసుకునే షుగర్ కాదు, అది సపరేట్ గా సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. ఇప్పుడు ఈ డోనట్స్ మీద నేను పైనుంచి కాస్త స్ప్రింకిల్స్ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా అట్రాక్టివ్ గా చాలా బాగుంటుంది, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు డోనట్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి డోనట్స్ ని ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.